జగన్కి అతిపెద్ద దెబ్బ పవన్ కళ్యాణ్. 2014లో జగన్ అధికారంలోకి రానియకుండా చేసింది తనే, 2019లో అధికారాన్ని దించింది తనే. ఆనాడు జట్టు కట్టి ఈనాడు జట్టు కట్టి జగన్ని అధికారానికి దూరం చేసింది పవనే. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక భవిష్యత్తులో జగన్కి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే పవన్ ఇప్పుడు అధికారం రుచి చూశారు, అలాగే ప్రజల నాడి పట్టుకోగలిగారు. ప్రజల నాడి పట్టుకున్న జగన్ గద్దె దిగితే ఇప్పుడు ఆ నాడి పట్టుకున్నటువంటి పవన్ అధికారంలోకి వచ్చారు. రెండవ పాయింట్ ఏంటంటే చరిష్మాటిక్ పరంగా చూస్తే సినిమా యాక్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్కి యాక్టర్ కాని జగన్మోహన్ రెడ్డికి అదే చరిష్మాటిక్ ఉంటుంది. అయితే ఒకనాడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి యువత ఫాలోయింగ్ అది భారీగా తగ్గింది. యువతరంలో ఒకప్పుడు జగన్ అంటే ఒక భారీగా వాల్యూ. అయితే మొన్న తన అధికారంలోకి వచ్చాక ఇచ్చినటువంటి జాబులు, సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్ ఉద్యోగాలు ఇట్లాంటి వాటి వల్ల కూడా యువతరంలో ఆయన పట్ల ఆదరణ బాగానే ఉంది. ఎప్పుడైతే ఆ తర్వాత రెండో ఏడాది నుంచి ఆశించిన జాబ్ క్యాలెండర్ దూరం అయిందో అప్పటి నుంచి యువతరం దూరం కావడం ఆరంభించారు. వాళ్ళు పవన్కి దగ్గర అవడం ప్రారంభించారు. టీచర్, పోలీస్ పోస్టులు ఏవైతే ముఖ్యమైనవి గ్రామీణ నిరుద్యోగ యువత కోరుకుంటారో అవే జగన్ పట్టించుకోకపోవడం పెద్ద మైనస్ అయింది. రావడంతోనే మెగా డిఎస్సి ఇప్పించడం అన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఫెచ్చింగ్ అయింది. తద్వారా నిరుద్యోగ యువతలో ఇప్పుడు తను ఒక హీరో. పవన్ కళ్యాణ్ అంటే యువతరంలో పవన్ కళ్యాణ్ ఒక హీరో అయ్యారు. జగన్కి యువతరానికి సంబంధించిన సంఖ్య తగ్గింది. రెండవది ఏంటయ్యా అంటే ఇతర అంశాలకు సంబంధించి అంటే విధానపరమైనటువంటి నిర్ణయాల విషయంలో ఇప్పటి నుండి పవన్ అనుసరించే వ్యవహార శైలి, పవన్కి సంబంధించినటువంటిది జగన్ నిన్నటిదాకా అనుసరించినటువంటి విధానాలు అబ్జర్వ్ చేస్తే జగన్ ప్రజలకి దూరంగా వెళ్తే పవన్ జనంతోనే తిరుగుతున్నారు. అంటే అంతకుముందు పాదయాత్రతో జనంలో ఉన్న జగన్ తర్వాతన చుట్టూ పరదాలు అన్నటువంటి ప్రచారం వచ్చినా పట్టించుకోకుండా సాగుతూ వచ్చాడు. చివరిలో సిద్ధం సభల తర్వాత జనంలో తిరిగినా అప్పటికే ఆయన మీద ఆ ముద్ర పడిపోయింది. అదే పవన్ కళ్యాణ్ పవర్ వచ్చిన తర్వాత అంత క్రేజ్తో ఉన్నప్పుడు కూడా తన చుట్టూ అట్లాంటిది అడ్డాలు లేకుండా చూసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా జగన్కి మైనస్, పవన్కి ఫెచ్చే. కాకపోతే పరిపాలన పరంగా ఈ 5 ఏళ్లలో పవన్ ఎట్లా పరిపాలిస్తారు, జగన్ గతంలో పరిపాలించిన తీరుని విశ్లేషిస్తారు. అది 5 ఏళ్ల తర్వాత. ప్రస్తుతానికైతే మాత్రం జగన్ మీదనే డామినేషన్ అన్నటువంటిది పవన్ సాధించగలిగారు.